మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ప్రియ దైవజనులు, స్వార్థ గాయకులు, మా చిన్నాన్నగారైన ఆశీర్వాదం అయ్య గారు ఆగస్టు 20వ తేదీన ప్రభు యొక్క పిలుపునందుకుని ప్రభు రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఆ సంగతి ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచ దేశంలో అనేక మంది వారు తెలుసుకొని కుటుంబం కొరకు, అందరి కొరకు ప్రార్థించారు. వారి నిమిత్తమైనటువంటి జ్ఞాపకార్థ కుటుంబం కొరకు ఆదరణ కూడిక 26/8/2024 అనగా సోమవారం ఉదయం 9 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దైవజనులు ఆశీర్వాదం అయ్య గారు, అనేకమైనటువంటి గనులైన దైవజనులు, బిషప్స్, రెవరెండ్, అపోస్తులు, దైవజనులు, పాస్టర్స్ అనేక మందితో చక్కని మరి పరిచయం కలిగి ఎన్నో వేదికల మీద ప్రభుని స్తుతించినటువంటి సంగతి మీరు ఎరుగుదురు. మరి సమయం చాలా తక్కువ ఉండడం వల్ల, ఎంతో బాధలో విషాదంలో కుటుంబం మేము ఉండడం వల్ల మిమ్మల్ని వ్యక్తిగతంగా మేము కలవలేకపోయాం. మా యందు దయించి సోమవారం ఉదయం 9 గంటలకు రంగంపేట దగ్గర ఉన్న కోటపాడులో జరిగే ఆదరణ కూడికకు మరి మీరు, దైవజనులైన మీరు, మీ సంఘాలు, అలాగనే మరి దైవజనులు ఆశీర్వాదం అయ్య గారితో వారు గాన పరిచర్య చేస్తున్నప్పుడు వారితో కలిసి అనేక మంది సంగీత కళాకారులు, ఆర్టిస్టులు ఎంతోమంది మరి వారితో కలిసి ప్రయాణం చేశారు. కనుక మరి వారిని కూడా ప్రత్యేకంగా ఒక్కొక్కరిని పేరు పేరున ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇదే మా ప్రేమపూర్వకమైనటువంటి ఎల్లరికూ ఆహ్వానం. దయించి మీరందరూ కూడా ఈ కుటుంబం కొరకు, విడవబడిన పరిచర్య కొరకు ప్రార్థించడానికి మరి కుటుంబంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా అందరూ కలిసి దైవజనులు, చర్చి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మరి ఆశీర్వాదం అయ్య గారిని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా రావాలని ప్రేమతో కోరుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. మా కొరకు, మా కుటుంబం కొరకు మీ ప్రార్థనలు తప్పక జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మనల్ని దీవించునుగాక.